నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం బీఈడికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్, అట్లాగే వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాలి, పేమెంట్ ఎట్లా కట్టాలి, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డీటెయిల్డ్ నోటిఫికేషన్ జూలై 31, 2024 అడ్మిషన్కి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. మీరు గూగుల్లోకి వెళ్ళి టీజీ ఎడ్సెట్ అని సెర్చ్ చేయండి, లేదా టీఎస్ ఎడ్సెట్ అని సెర్చ్ చేయండి. మొదట్లో వచ్చినటువంటి టీజీ ఎడ్సెట్ అడ్మిషన్కు సంబంధించినటువంటి లింక్ ఓపెన్ చేయండి. స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లు దీనికి సంబంధించి ఇక్కడ మీకు స్క్రీన్ మీద వెల్కమ్ టు తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్, అప్లికేషన్, లేటెస్ట్ న్యూస్ అని చెప్పి ఇక్కడ మీకు టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని చెప్పి ఒక న్యూ లింక్ ఓపెన్ కావడం జరిగింది కదా. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు టీజీ ఎడ్సెట్ దానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ లింక్స్, అట్లాగే అప్లికేషన్ స్టెప్స్ అనేటటువంటిది, రిజిస్ట్రేషన్, పే ప్రాసెసింగ్ ఫీ, అట్లాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్, అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, సీట్ అలాట్మెంట్లు, వాటి పేమెంట్లు, కాలేజీలో అలాట్మెంట్ లెటర్స్, కాలేజ్ జాయినింగ్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీలు అయితే ఫీజు ఎట్లా ఉంటుంది, బీసీలు అయితే ఎట్లా ఉంటుంది, అట్లాగే ఆల్రెడీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, తెలంగాణలో, ఆంధ్రలో, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఎట్లా చేయాలి, ఏ సబ్జెక్టుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మెథడ్ 1 మెథడ్ 2 ఏంటివి, అట్లాగే కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నాయి, ప్రతిదీ కూడా ఈ ఒక్క వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ పైన ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ పైన ఉంది కదా, దీనిని ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలుసు కదా మీకు చాలామందికి, నాకు 1 లక్షకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న పెద్ద ఛానల్ ఉంది. దాంట్లో వీడియోలు అప్లోడ్ చేస్తేనంటే కామెంట్స్ వస్తున్నాయి బీఈడికి సంబంధించి. కానీ ఆ కామెంట్స్ మధ్యలో ఈ కామెంట్స్ ఎక్కడో ఉంటున్నాయి, నేను వారం తర్వాత చూసుకుంటున్నా. అందుకోసమనే బీఈడి ఎడ్యుకేషన్, అట్లాగే డీఈడి ఎడ్యుకేషన్ కోసం వాటి క్లాసులు, ప్రతి దానికోసం టీచర్ బడి అనేటటువంటి ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరి సపోర్టు ఖచ్చితంగా కావాలి. మీరు టీచరు, నేను టీచర్ అయ్యేంత వరకు టీచర్ బడి విశ్రమించకుండానే పనిచేస్తుందని చెప్పగలుగుతా. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ విధంగా మీకు పీడిఎఫ్ ఓపెన్ కావడం జరుగుతుంది టీజీ ఎడ్సెట్ వెబ్సైట్ నుంచి. ఇక్కడ ఈ పీడిఎఫ్లో మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతిదీ, అట్లాగే కాలేజీల వెబ్ ఆప్షన్ల వరకు, చివరి వరకు మీకు ఎట్లా చేయాలనేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ చెప్తా. ఈ వీడియోలో మీరు ఫోకస్ చేయాల్సినటువంటివి మీ వెరిఫికేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వాటి అమౌంట్లు, ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉంటుంది, బీసీలకు ఎట్లా ఉంటుంది, అట్లాగే చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, అప్లై చేస్తున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్కి ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, ఎవరు ఎలిజిబుల్, డిగ్రీలో ఎన్ని మార్కులు ఉండాలి, మీకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డుల విషయాలు, అట్లాగే ముస్లిము, క్రిస్టియన్ అయితేనంటే డిఫరెంట్ లాంగ్వేజ్లను చదివితే వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్, డిగ్రీ కాకుండా, నార్మల్ డిగ్రీ కాకుండా ఇన్ కేస్ బీబీఏ వాళ్ళు అయినా సరే, అట్లాగే బీటెక్ వాళ్ళు అయినా సరే, వాళ్ళ సబ్జెక్టులు ఎట్లా ఉండాలి అనేటటువంటిది కంప్లీట్ నోటిఫికేషన్ అనేటటువంటిది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి గవర్నమెంట్ జీవో అనమాట. ఈ పీడిఎఫ్ అనేటటువంటిది కూడా దీంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ని చూస్తే మీరు ఇది ఫేజ్ 1కు సంబంధించి, ఫేజ్ 2లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగే ఉంటాయి, ఒక్కటి కూడా చేంజ్ కావు, కేవలం డేట్లు మాత్రమే చేంజ్ ఉంటాయి. ఇక రిజిస్ట్రేషన్కి ఎడిట్ ఆప్షన్ అనేటటువంటిది ఏముండదు, వెరిఫైడ్ అనేటటువంటిది మీరు కరెక్ట్ కొడితేనే వెరిఫైడ్ అవుతుంది. ఇక ఫేజ్ 1లో పెట్టుకున్నటువంటి సీట్లకు 2 రోజులు సీట్లు పెట్టుకున్న తర్వాత 1 రోజు ఎడిట్ ఆప్షన్ ఇస్తారనమాట. ఎడిట్ ఆప్షన్ రోజు కొత్త కాలేజీలు జాయిన్ చేసుకోవడానికి లేదు. ఆల్రెడీ మీరు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ ఫేజ్ 1లో పెట్టుకున్నటువంటి కాలేజీలన్నీ పైన కిందికి చేసుకొని మీరు ప్రిఫరెన్స్ పైనకా కిందికా, ఈ కాలేజ్ ముందు పెట్టుకుంటావు, ఆ కాలేజ్ ముందు పెట్టుకుంటావు అని చెప్పి ఎడిట్ ఆప్షన్లో ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్లీ షార్ట్ అండ్ స్వీట్గా మొదట చెప్తున్నా. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతిదీ ఇప్పుడు క్యాల్కులేటెడ్గా చెప్పుకుందాం. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి హైదరాబాద్ నుంచి ఈ ప్రెస్ నోట్ అనేటటువంటి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ రావడం జరిగింది. టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని ఉందన్నమాట. నేను ఇప్పుడు బీఈడి సెకండ్ ఇయర్ స్టూడెంట్ కాబట్టి మా వరకే 2023లో టీఎస్ ఎడ్సెట్ అని ఉంటుండే. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత టీజీ అని వచ్చింది కాబట్టి టీజీ ఎడ్సెట్ అని వస్తుంది. ఇక అన్ని పీడిఎఫ్లలో కూడా టీజీ అనే ఉంటుంది, మీ సర్టిఫికేట్ మీద కూడా టీజీనే వస్తుంది. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పి కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఇది చెప్పినారు.
The qualified and eligible candidates of TG EdSET 2024 examination are informed to attend web-based counseling for admission into 2 years BEd course for the academic year 2024-2025 as per GIVA MS నెంబర్ 24 అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీని అన్నిటికి సంబంధించినటువంటిది ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్లో చూడండి ఈవెంట్ అట్లాగే షెడ్యూల్. ఈ నోటిఫికేషన్ అనేటటువంటిది జూలై 31 రోజు రిలీజ్ కావడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ చూసే వాళ్ళైనా సరే యాజ్ ఇట్ ఈస్గా గిట్లాగే ఉంటుంది చూడండి ప్రాసెస్ అనేటటువంటిది. ఇక మీకు ర్యాంక్ కార్డ్ వచ్చి ఉంటుంది. ఆ ర్యాంక్ కార్డ్ ఎగ్జామ్ టీఎస్ EdSET నుంచి రాసిన తర్వాత ర్యాంక్ కార్డ్ వచ్చి ఉంటుంది. ఆల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి కదా. ఇక మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది EdSETలో మేము జాయిన్ అవుతున్నాం అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. దీన్ని రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అని పిలుస్తామన్నమాట. దీంట్లో ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంటుందన్నమాట. అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. అట్లాగే దీంట్లో చూడండి ఇప్పుడు మీరు EdSET అందరు రాస్తారు. MBA వాళ్ళు అయినా సరే, PG వాళ్ళు అయినా సరే అందరూ లా సెట్ రాస్తారు, ఐసెట్ రాస్తారు, EdSET రాస్తారు. వాళ్ళకి ఎట్లా ఫాయిదా అనిపిస్తుంది అంటే వాళ్ళు గవర్నమెంట్ సీట్ వస్తే కొందరు ఫ్యాషన్తో కొందరు ఇట్లా చేస్తుంటారు కదా, వాళ్ళు ఓన్లీ ర్యాంక్ కార్డ్ వరకే పరిమితం అవుతారు. ఇప్పటి నుంచి ఒక 25,000 మంది రాసిండ్రు అనుకుందాం. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సీట్లు పెట్టుకొని జాయినింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా బీఈడి చేసే అవకాశం ఉంటుంది. జాయినింగ్ ఎప్పటి వరకు ఉంది టైం చూడండి, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 20 వరకు ఉందన్నమాట. అంటే సుమారు 12 రోజుల అవకాశం ఉంది. ఎడిట్ ఆప్షన్ లేదు. ఇక కొంతమంది స్పెషల్ ఫిజికల్ వెరిఫికేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇది 12 నుంచి 16 వరకు ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ వెరిఫై అయినటువంటి అందరి క్యాండిడేట్ల లిస్టులో 21 రోజు వస్తాయి కాబట్టి ఆ మధ్యలోనే 12 నుంచి 16 వరకు ఫిజికల్ వెరిఫికేషన్ అంటే అది NCC కావచ్చు, క్యాప్ కావచ్చు, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. వీళ్ళకు ఇది ఎందుకు చేస్తారు అంటే వీళ్ళకు కొంత పర్సెంట్ రిజర్వేషన్ దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? కాలేజీల ప్రిఫరెన్స్ని. ఇప్పుడు ఒక వ్యక్తికి 500 ర్యాంక్ వచ్చింది నార్మల్ పర్సన్కి, ఇంకో వ్యక్తికి 700 ర్యాంక్ వచ్చింది. ఆ 700 వచ్చిన ర్యాంకుకు ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో ఆయన ఏదైనా స్పెషల్ ఉంటేనంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే ఆయనకు కొంత రిజర్వేషన్ దొరుకుతుంది. NCC వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వరకు అందరికీ తెలుసు. ఇక్కడ మీ పీడిఎఫ్లో ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఇదంతా ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్కి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేటటువంటివి చూద్దాం. దాని తర్వాత ఈ సగం డీటెయిల్స్ తర్వాత చెక్ చేద్దాం. మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తేనంటే చూడండి ఆగస్టు 8 నుంచి ఆగస్టు 20 వరకు ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు రిజిస్టర్ ఆన్లైన్. ఎక్కడ టీఎస్ EdSETకి సంబంధించినటువంటి వెబ్సైట్లో చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఎంట్రీస్ షుడ్ బి కరెక్ట్ అండ్ ద క్యాండిడేట్స్ ఈజ్ షూర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ. అంటే మీరు ఏదైనా తప్పు చేస్తే మీరే బాధ్యులు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు నేను ఈడు వరకు చెప్పిన కదా, అంటే ఆగస్టు 8 నుంచి ఆగస్టు 20 వరకు చేసేటటువంటి ప్రాసెస్లో చూడండి ఫీజు అనేటటువంటిది ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ పే ఆన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ 800 ఫీజు అనమాట. ఇది ఎవరికి? జనరల్ వాళ్ళకు 800 ఫీజు. ఇక ఎవరైతే SC ST ఉంటారో వాళ్ళు 500 రూపీస్ కట్టాలి. ఇదంతా ఇందులో చూపించినట్లు ఏం కాదు. మీరు కట్ అయ్యేటప్పుడు మీ ఫోన్ నుంచి కట్టినా సరే కొంత ఎక్కువనే కట్ అవుతుంది. మీరు ఆన్లైన్ సెంటర్లకు పోయి కట్టినా కూడా ఒక 800 కాకుండా 900 రూపీస్ అవుతాయని అనుకోండి. 900 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అవి ఇవి అని చెప్పి నెట్ సెంటర్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇక ఎవరు ఎలిజిబుల్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్కు సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేటటువంటి డీటెయిల్స్ని మనం చెక్ చేద్దాం. ఈ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ దాంట్లో ఎవరు ఎలిజిబుల్ అవుతున్నారు అనేటటువంటి దాన్ని చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటిది ఉన్నది. ఇక్కడ మీకు అన్నీ కొన్ని తెలిసే ఉంటాయి. ఇండియన్ నేషనాలిటీ ఉండాలి, తెలంగాణను ఆంధ్రను ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తెలంగాణలో చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు. కాకపోతే ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళు డిఎస్సీలు పడ్డప్పుడు వాళ్ళకు రిజర్వేషన్ కేటగిరీ కోట అనేటటువంటిది ఎక్కువ దొరకదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 5% అట్లా దొరుకుతుంటుంది కదా, దీని గురించి అదొక డెప్త్ మ్యాటర్. దాని గురించి తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద క్యాండిడేట్స్ షుడ్ సాటిస్ఫై ఫర్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అని చెప్పి ఈ విధంగా ఉన్నదనమాట. దీంట్లోన ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు చూడండి.
హ్యావ్ సెక్యూర్డ్ 50% అని చెప్పి బ్యాచిలర్ డిగ్రీలో ఇవ్వడం జరిగిందనమాట. మొత్తంగా బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఇక ఎవరైతే బ్యాచిలర్ ఇంజనీరింగ్ చేసినారో వాళ్ళు సైన్స్ అట్లాగే మ్యాథమెటిక్స్ కామన్ ఉంటాయి, వాళ్ళకి సోషల్ అవన్నీ ఏమి ఉండవు కదా. సైన్స్, మ్యాథమెటిక్స్ ఉన్న బ్యాచిలర్ డిగ్రీలు ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీలు ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీలు అయితేనంటే వాళ్ళకు 40% మార్క్స్లు వచ్చినా సరే వాళ్ళు రిజర్వ్డ్ కేటగిరీ నుంచి ఎలిజిబుల్ అవుతారని గుర్తుంచుకోండి. హెల్ప్ లైన్ సెంటర్లు కూడా మీకు ఉండడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెల్ప్ లైన్ సెంటర్లు ఉంటాయి. మీరు దాంట్లోనే ఎడ్సెట్ నుంచి చేస్తానంటే హెల్ప్ లైన్ సెంటర్లు నెంబర్లు కూడా దొరుకుతాయి. ఇన్ కేస్ మీకు 12 నుంచి 16 వరకు ఫిజికల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిందనమాట. ఎందుకంటే 12 నుంచి 16 వరకు వాళ్ళకి అవకాశం ఉంది కదా, వాళ్ళని చూడడానికి ప్రయత్నం చేయండి. ద క్యాండిడేట్స్ క్లైమింగ్ స్పెషల్ కేటగిరీ రిక్వైర్డ్స్ అని చెప్పి ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఫిజికల్ వాళ్ళకి, ఎందుకంటే ఇది 12 నుంచి 16 వరకు ఉన్నారు కదా వీళ్ళకి సంబంధించి. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్ అట్లాగే 20 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్తో పాటు హెల్ప్ లైన్ సెంటర్లు కూడా దొరుకుతాయని చెప్పి చెప్తున్నాయి. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉంటాయి. మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేటటువంటి నార్మల్గా చేసేటటువంటి వాళ్ళకు ఎక్కడైతే గవర్నమెంట్ బీఈడికి సంబంధించినటువంటి గవర్నమెంట్ బీఈడి కాలేజీలు, ఇప్పుడు మహబూబ్ నగర్లో మెట్టుగడ్డ కాలేజ్ ఉంది, నల్గొండలో కాలేజీలు ఉంది, నిజామాబాద్లో, వరంగల్లో, హైదరాబాద్లో ఇట్లా ఉన్నాయి కదా, ఆ కాలేజీలకు వెళ్ళి మీరు తెలుసుకున్నాను సరే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ చూడండి, ఏ సర్టిఫికెట్లు కావాలి అనేటటువంటి దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికెట్లు చూడండి, మొదట ఎడ్సెట్ టీజీ ఎడ్సెట్ ర్యాంక్ కార్డు కావాలి, అట్లాగే ఒరిజినల్ డిగ్రీ, అట్లాగే ప్రొవిజనల్ సర్టిఫికెట్ కావాలి, కన్సాలిడేటెడ్ మెమోరాండమ్ మార్క్స్ అందులో ఎంట్రీ చేయాలన్నమాట. ఇంటర్మీడియట్ లేదా ఈక్వల్ ఇంటర్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఈక్వల్ ఇంటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలి. అట్లాగే ఎస్ఎస్సి పాస్, అట్లా ఈక్వలెంట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ప్రూఫ్ అనేటటువంటి ఉండాలి. ఇన్ కేసు ఎవరైనా ఆధార్ కార్డులో కరెక్షన్ ఉంటే వాళ్ళు చేసుకోండి. ఇప్పుడే చెప్తున్నాను చూడండి, ఏం లేదు, ఇంటరు, 10th, డిగ్రీవి, మెమోలు, బోనఫైడ్లు అన్నీ ఉండాలి, డిగ్రీవి ప్రొవిజనల్ ఉండాలి, అట్లాగే కన్సాలిడేటెడ్ మెమో ఉండాలి, టీసీ ఉండాలి. ఇంతే, సింపుల్ షార్ట్ అండ్ స్వీట్గా. దీంతో పాటు ఇన్కమ్ క్యాస్ట్ ఉండాలి, అట్లాగే ఆధార్ కార్డు ఉండాలి అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంత పెద్ద మ్యాటరు అవసరం లేదు. 10th నుంచి డిగ్రీ వరకు అన్ని మెమోలు, అన్ని బోనఫైడ్లు కావాలి, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డు కావాలి, గుర్తుంచుకోండి. పేమెంట్ అనేటటువంటిది ఒక 900 వరకు ఉంటుందంటనని గుర్తుంచుకోండి. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటటువంటిది అందరికీ అవసరం లేదు, గుర్తుంచుకోండి. క్యాండిడేట్స్ హూ హ్యాజ్ రెసిడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ద స్టేట్ అని చెప్పి 10 సంవత్సరాలు వేరే రాష్ట్రంలో చదివినా, ఈ రాష్ట్రంలో వేరే వాళ్ళు చదువుతున్నా వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ యూజ్ చేయాలి. అట్లాగే ఎంప్లాయర్ సర్టిఫికేట్ అనేటటువంటిది, ఇన్ కేసు ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరైతే ఆల్రెడీ టీచర్ ఉండి, డిఈడి నుంచి టీచర్ ఉండి ప్రమోషన్ కోసం వాళ్ళు లీవ్ల మీద బీఈడి చేస్తారనమాట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఐ థింక్ ఎస్టీ వాళ్ళకు అనుకుంటా, డిఈడి నుంచి టీచర్ కొట్టిన హెచ్జిటి టీచర్కి బీఈడి చేస్తానంటే వాళ్ళకు శాలరీతో పాటు సెలవులు వస్తాయన్నమాట 2 సంవత్సరాలు. కాబట్టి చాలామంది బీఈడి కోర్సు కోసం అని కాకుండా కూడా 2 సంవత్సరాల టైం పీరియడ్ దొరుకుతుంది చదువుకోవడానికి ఫర్దర్ కానీ కొంతమంది తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఫ్యూచర్లో ఆ సర్టిఫికేట్స్ వల్ల, బీఈడి సర్టిఫికేట్ వల్ల ఈజీగా ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి చదువుకోవడానికి 2 సంవత్సరాలు బీఈడి కోసం కేటాయిస్తుంటారు. వాళ్ళు ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా అందించాలన్నమాట. అట్లాగే డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా నువ్వు పీజీ చేస్తే పీజీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. అంటే డిగ్రీ తర్వాత పీజీ చేసినవా ఏదన్నా చేసి వస్తారు కదా, ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వీటన్నిటికి సంబంధించినటువంటి జీవో ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేటటువంటి 12 నుంచి 16 వరకు ఉండాలి. వాళ్ళ కోసము ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మరో ఇంపార్టెంట్, ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకు వాళ్ళు లాంగ్వేజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, వాళ్ళు ఈ 10th పాటు ఈక్వల్ ఎగ్జామ్లు రాసింటారు. ఎందుకంటే మరాఠీనో, ఉర్దూనో ఏదో ఒకటి రాసింటారు, అరబ్బీనో, అటువంటి వాటిలో కూడా బీఈడి సీట్లు ఉంటాయి. కాబట్టి ఆ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కావాలి.
ఆధార్, ఎనీ డాక్యుమెంట్ ఐడి, వ్యాలిడ్ ప్రూఫ్ అని చెప్పి దీని గురించినటువంటి అంశాలు ఉన్నాయన్నమాట. ఈ స్పెషల్ కేటగిరీ 12 నుంచి 16 వరకు చేసే ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, వాళ్ళు సిఏపి ఇట్లాంటి స్పోర్ట్స్ ఇవి అన్నిటి గురించి ఉన్నాయి కదా, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ మనకు హాఫ్ పేజీలో చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు సగం ఇంకా ఉంది కదా, దీంట్లోన ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి డిసిప్లే ద వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే 20 వరకు చేసుకుంటారో వాళ్ళకు 21 రోజు వెరిఫై అవుతుంది. వెరిఫై మీకు అప్పుడే 20 రోజే తెలుస్తుంది ఖచ్చితంగా. 21 రోజు కూడా మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ టాపిక్. ఫేజ్ 1 22 నుంచి 23 వరకు అంటే 2 రోజుల సమయం ఉంటుంది. ఈ 2 రోజుల సమయం ఆల్మోస్ట్ 23 తారీఖు రోజు నైట్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు సింపుల్గా చెప్తున్నాను చూడండి, మీరు కాలేజీలను ఫస్ట్ చదువుకోండి. నేను ఆల్రెడీ వీడియో చేసిన, కావాలంటే ఇది ఇక మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బీఈడి కోర్సు ఫర్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి కోర్సుని ఒకసారి మీరు పీడిఎఫ్ పర్ఫెక్ట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఆదిలాబాద, ఖమ్మమ, నిజామాబాద, వరంగల్, వికారాబాద, మహబూబ్ నగర, నారాయణపేట, గద్వాల, వనపర్తి, భూపాలపల్లె, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్లన ఏ డిస్టిక్ కానీ ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి కాలేజీల లిస్టు మీకు అందిస్తా. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 190 కాలేజీలు ఉంటాయి తెలంగాణలో. క్యాంపస్ కాలేజీలు ఉంటాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, ఎయిడెడ్ కాలేజీలు ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. వీటన్నిటిని చెక్ చేసుకొని మీ ర్యాంక్ వస్తేనంటే ఆ ర్యాంకుకు తగ్గట్లు ఒక 2000 వరకు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ని పెట్టుకోండి, 1000 వరకు ఉన్నటువంటి వాళ్ళు క్యాంపస్ని పెట్టుకోండి, 3000 వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎయిడెడ్ని పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీలు అయితేనంటే 10,000 వరకు ర్యాంక్ ఉన్నా సరే వీటన్నిటిని పెట్టుకోవడానికి ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పేం లేదు. ఏంటంటే మీకు వస్తే ఒకటే ఫస్ట్ ఫేజ్ కాబట్టి సెకండ్ ఫేజ్ ఎట్లాగో అవకాశం ఉంటుంది. మీరు గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకొని ప్రైవేట్ కాలేజీల తర్వాత పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు పెట్టుకున్నటువంటి కాలేజీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా మీకు ఉంటాయి. నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్లో ఆ ఫోన్ నెంబర్లను యూజ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫోన్ నెంబర్లను తెలుసుకుంటున్నంటే వాళ్ళ కాలేజీల ఫీజులు ఎట్లా ఉంటాయి అనేటటువంటిది కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. కాలేజ్ నేము, ఫోన్ నెంబర్స్ ఇట్లా చివరిలో ఉంటాయి చూడండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ వెబ్ ఆప్షన్స్ అనేటటువంటి దానికి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్ ఎందుకు, మీరు కాలేజీల ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఫస్ట్ పెట్టుకోవాలన్నా సెకండ్ పెట్టుకోవాలన్నా లేదా మెథడ్ 1 మెథడ్ 2లని అంటే మెథడ్ 1లని చేంజ్ చేసుకోవాలన్నా అనేటటువంటి అంశం. అంటే 2 మెథడ్స్ అవకాశం వస్తాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ వాళ్ళు అయితే ఫిజికల్ సైన్స్, అట్లాగే మ్యాథ్స్ 2 మెథడ్స్ వస్తాయి అనమాట. బయో సైన్స్ వాళ్ళు అయితేనంటే బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ 2 మెథడ్ల అవకాశాలు వస్తాయి. డిగ్రీలో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఫిజికల్ సైన్స్తో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సిఎస్డిఎస్ కావచ్చు, ఇట్లా కంప్యూటర్ అవి చదివిన వాళ్ళు ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ కంబైన్డ్గా లేనటువంటి వాళ్ళకు ఫిజిక్స్ సబ్జెక్టు మెథడ్గా రావడానికి ఆస్కారం లేదు, గుర్తుంచుకోండి దీనికి సంబంధించి. ఇక లిస్ట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజెస్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఫేజ్ 1కి సంబంధించి ఆగస్టు 30 రోజు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇక మీరు రిపోర్టింగ్ చేయాల్సినటువంటి ఇది 31 నుంచి 4 వరకు 5 డేస్ అవకాశం ఉంటుంది అనమాట. ఇక 31 నుంచి నెక్స్ట్ మంత్ 31 నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మీకు ఎప్పుడైనా సరే జూలైలో 31 డేట్స్ ఉంటాయి, అట్లాగే ఆగస్టులో కూడా 31 ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ 31 నుంచి ఈ 31 రోజు నోటిఫికేషన్ వచ్చింది, నెక్స్ట్ 31 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆగస్టుగా అయిపోయిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అప్పటి నుంచి వెళ్ళినా సరే మీరు కాలేజీలకు ఏం కాదు. ఇక్కడ 7th ఆప్షన్ గురించి మనం మాట్లాడడం. ఈ 7th ఆప్షన్లో చూడండి, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజెస్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఫేజ్ 1 అని చెప్పి 30 రోజు రావడం జరుగుతుంది. ఈ 30 రోజు వచ్చిన తర్వాత రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ ఆ వెరిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ట్యూషన్ ఫేజ్ పేమెంట్ అని రావడం జరిగింది. ఇక్కడ ట్యూషన్ పేమెంట్ ఏదైతే ఉందో ఈ పేమెంట్ అనేటటువంటిది మీరు ఎంచుకున్నటువంటి ప్రైవేట్ కాలేజీలు అయితే మీకు చెప్పినాను కదా చాలాసార్లు 9,000 నుంచి లేదా అంటే ఫర్ ఇయర్ 9,000 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 16,000 వరకు ఉండే అవకాశం
ఉంటుంది. ఇక హైయెస్ట్ అనుకుంటే ఒక 18,000 వరకు అంటాను అనుకోండి. 2 ఇయర్స్ కలిసి మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 18,000 నుంచి హైయెస్ట్ 35,000 వరకే ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మీరు ఏ ర్యాంక్ వచ్చినా సరే ప్రైవేట్ కాలేజీలో 2 ఇయర్స్కు కాలేజీలకు కట్టాల్సింది వేరే, ట్యూషన్ ఫీజు గవర్నమెంట్కి కట్టాల్సింది గింతనే ఉంటుంది. ఒక ఆయన యూట్యూబ్లో చెప్తుండే 45,000 ఇయర్కి ఉంటుంది అని అంటే అట్లయితే ఎవడు బీఎడ్లో కూడా జాయిన్ కాడు. గుర్తుంచుకోండి, అందుకోసమే మీరు భయపడాల్సినటువంటి పని లేదు, అంత ఫీజు ఏముండదు. 18,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. కానీ కాలేజీలలో వేధింపులు ఉంటాయి. కాలేజీలకు డెవలప్మెంట్ ఫీజు కట్టండి, అది కట్టండి, మీకు తెలిసిన కథ అనేది. అక్కడ ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. మీరు కాలేజీలకు ఇర్రెగ్యులర్ అవుతానంటే మీకు ఏదైతే మీరు ఇర్రెగ్యులర్ అయితే ఆ ట్యూషన్ ఫీజుతో పాటు మీరు కాలేజీకి వెళ్ళలేరు కాబట్టి అటెండెన్స్ ఫీజు అట్లాంటివి కట్టాలి. ఇక్కడ ట్యూషన్ ఫీజుని ఇవన్నిటిని కట్టుకొని కాలేజీలో ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కావాలి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఫేజ్ 1లో సీట్ రానటువంటి వాళ్ళు ఫేజ్ 2లో సీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎవరైతే 18 నుంచి 20 వరకు చేస్తారో వాళ్ళు ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, వాటి ఎడిట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఫేజ్ 1లో సీట్ ఒక కాలేజ్ వచ్చింది, నీకు నచ్చని కాలేజ్ వచ్చింది అనుకో, ఏం పర్లేదు, కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఫేజ్ 2లో నువ్వు మళ్ళీ వేరే కాలేజీలు పెట్టుకుంటేనంటే నీకు ఫేజ్ 1లో ఫీజు కట్టి ఒక కాలేజీలో ఇచ్చొచ్చింటావు. ఫేజ్ 2లో నువ్వు మళ్ళీ కొత్తగా ఫీజు కట్టాల్సిన పని ఏం లేదు. నువ్వు కొత్తగా పెట్టుకున్నటువంటి కాలేజీకి ఎక్కువనా తక్కువనా అని చెప్పి ఎక్కువ ఉంటేనంటే నువ్వే కట్టాలి, తక్కువ ఉంటే నీకే రీఫండ్ అవుతుంది. నువ్వు ఏ కాలేజీలో ఇచ్చొచ్చింటావు ఆ కాలేజీలోకి వెళ్ళి మళ్ళీ నీ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి కొత్త కాలేజీలో జాయిన్ కావాలి. ఇది కంప్లీట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ ధను వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.